హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి గార్డెన్. ఈరోజు ఏంటంటే మ్యాంగో సీజన్ కదండి. ఇవాళ మీకు కొన్ని రకాల మ్యాంగోస్ చూపిస్తాను. అవి టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తాను. ఇదిగోండి, ఇవి ఏయు రుమాని వెరైటీ చూసారా. ఇది ఇలా ఉంటుంది, ఫ్రూట్ రౌండ్గా ఉంటుంది. మల్గోబా కూడా రౌండ్గా ఉంటుంది, కానీ ఇది కొంచెం ఇక్కడ మనదేళ్ళినట్టు అలా ఉంటుందండి. దీన్ని బట్టి గుర్తుపట్టచ్చు. ఏయు రుమాని దీని పేరు. చూసారా ఎలా ఉన్నాయి. ఇదిగో లైట్ గా రెడ్ కలర్ కూడా లైట్ గా కొన్ని కాయలకు వస్తాయన్నమాట. ఏయు రుమాని వెరైటీ. తర్వాత ఇవేంటంటే రసాలండి. రసాలని చెప్పారు, అంటే చెరుకు రసాలని చెప్పారు. అది ఏ రసాలు అనేది క్లారిటీ లేదు నాకు. వాళ్ళు మేము కొన్న దగ్గర ఏంటంటే రసాలని మాత్రం చెప్పారు, చెరుకు రసాలని చెప్పారు. నెక్స్ట్ ఇవైతే సువర్ణ రేఖ అండి. సువర్ణ రేఖ తెలుసు కదా మీకు. ఈ పైనంతా ఎక్కువ రెడ్డిష్ గా వస్తుంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. రుమాని, సువర్ణ రేఖ రసాలు. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. టేస్టింగ్ టైం. సువర్ణ రేఖ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, లోపల కూడా బాగా ఆరెంజ్ కలర్ లాగా అనిపిస్తుంది మనకు. సువర్ణ రేఖ చాలా టేస్టీగా ఉంది కూడా. ఇది ఏయు రుమాని. ఇది తమిళనాడులో పండిస్తారండి ఎక్కువ. ఇది చెన్నైలో, తమిళనాడు చెన్నై సైడ్ ఎక్కువ పండిస్తారు ఏయు రుమాని రకం. ఇది కూడా మంచి వెరైటీ అండి. చూద్దాం, ఒక చిన్న ముక్క కోసుకొని ఎలా ఉందో చూద్దాం. చూసారా, ఇది కొంచెం దోరకాయ. చూడండి టేస్ట్ ఎలా ఉంది. ఇది కొంచెం పులుపులు కూడా కలిసింది, చాలా బాగుంది. అంటే ఇది కొంచెం లైట్ గా దూరంగా ఉంది కాబట్టి లైట్ పులుపు కూడా తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు రసాలు. రసం చూడండి, ఇది జస్ట్ కొయ్యలేము జనరల్ గా అయితే, కానీ కోసి చూపియాలి కాబట్టి చూపిస్తున్నాను. రసం చూసారా ఇలా వచ్చేస్తుంది. కోస్తుంటే ఇలా రసం కూడా వచ్చేస్తుంది. జ్యూసీగా ఉంటుంది రసాలు. ఇట్లా ఎలా ఉంది రసం. నిజంగానే ఇది మాత్రం నా ఫేవరెట్. రసాలు మ్యాంగో జ్యూస్ లో వాడేది ఎక్కువ రసాలే వాడతారండి. చాలా బాగుంది. ఇది అయితే స్వీట్ గా పుల్ల కొంచెం తగిలితో సూపర్ ఉంది అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ 3 వెరైటీస్ లో ఎక్కువ స్వీట్ ఏంది? ఎక్కువ స్వీట్ అయితే ఇది రసాల. రసాలు మామూలు రుమాని, సువర్ణ రేఖలు,